హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజీ కర్రీ కొంచెం ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. నార్మల్ మీరు ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు. సేమ్ ఇలాగే అయితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే మీకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని మన పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ వన్స్ హీట్ ఎక్కాక ఫస్ట్ కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఎండుమిరపకాయ ఒకటి వేయాలండి. సో ఒక ఎండుమిరపకాయ వేసాను. నెక్స్ట్ మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్, ఇంకా నేను ఒక హాఫ్ క్యాబేజ్కి ఒక 4 to 5 మిర్చిలు ఇలా చీలుకున్నాను, పచ్చిమిరపకాయలు అండ్ బఠానీ, ఇవన్నీ డైరెక్ట్ మనం దాంట్లో వేసానమాట. సో బఠానీలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. ఇప్పుడు మన రిమైనింగ్ క్యాబేజ్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో రిమైనింగ్ క్యాబేజ్ కూడా యాడ్ చేశాను. ఒక్కసారి తిప్పాలన్నమాట వీటన్నిటిని. కింద అడుగు అనుకోకుండా పైనుంచి కిందకి ఒకసారి తిప్పాలి. సో మనం ఎప్పుడు ముందు ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే మన క్యాబేజ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, కొంచెం బ్లాకిష్ కలర్లో అయిపోతుంది. సో లాస్ట్కి ఉప్పు వేయాలన్నమాట మనం ఎప్పుడు. సో ఇలా కుక్కర్లో ట్రై చేయకుండా ఇలా విడిగా ట్రై చేయండి, మీకు తొందరగా అయిపోతుంది. ప్లస్ టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలా తిప్పుకొని వాటర్ ఉంటాయి కదండి, జస్ట్ మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలంటే, వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదు, మెత్తగా వస్తుంది. సో మనకు పొడి పొడిగా రావాలంటే మనం వాటర్ ఉంటుంది కదండి, వాటర్ జస్ట్ స్ప్రింకిల్ చేయాలి. సో చేతిలో ఇలా కొన్ని తీసుకొని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేయాలి. 2 times స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసుకోవాలండి. సో మీకు కనిపిస్తుంది, నేను 2 times స్ప్రింకిల్ చేశాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సో టైట్గా మూత పెట్టేసుకోవాలి, అప్పుడు మన క్యాబేజ్ అనేది మగ్గుతుంది. సో ఈ కర్రీ మీకు పొడి పొడిగా వస్తుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలా టైట్గా మూత పెట్టి మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes అయ్యాక ఓపెన్ చేసి ఒకసారి తిప్పాలండి. మన క్యాబేజ్ అనేది తొందరగా మగ్గుతుంది. ప్లస్ నీరుగా ఉండడం, బ్లాకిష్ అవ్వడం అలా ఉండదు, మంచిగా పొడి పొడిగా ఉంటుంది. కలర్ కూడా మనకి ఏం చేంజ్ అవ్వదు ఇలా ట్రై చేస్తే. ఉప్పు అనేది మాత్రం ఇప్పుడు వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. అది ఎప్పుడో నేను మీకు చెప్తాను. బట్ స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం వాటర్ అనేది చాలా తక్కువ యాడ్ చేస్తాం కాబట్టి మాడిపోతుంది. సో ఎక్కువ యాడ్ చేస్తే కూడా నీరుగా ఉంటుంది, అందుకే జస్ట్ స్ప్రింకిల్ చేయాలన్నమాట. సో ఒక 5 minutes అలా మనం లిడ్ క్లోజ్ చేశాక మనం ఒకసారి చూసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. మన క్యాబేజ్ అనేది మంచిగా మగ్గిపోతుంది. నేను మీకు చూపిస్తాను. ఒక 5 minutes అనేది నేను లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేసేసాను. ఒక 5 minutes అయిందండి. మళ్ళీ ఒకసారి మనం తిప్పుకోవాలి దీన్ని. ఒక్కసారి తిప్పుకొని ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో ఇదేంటంటే మనము వాటర్ అనేది తక్కువ వేస్తాం కాబట్టి సిమ్లోనే ఉంచుకోవాలి. ఒక 5 minutesకి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటకుండా మాడకుండా. సో నేను మళ్ళీ తిప్పుకొని మూత పెట్టానండి. మళ్ళీ ఒక 5 minutes అలా ఉంచుకోవాలి. మూత తీసాక నేను ఒకసారి తిప్పుకున్నానండి. ఆల్రెడీ క్యాబేజ్లో నీరు ఉంటుంది కాబట్టి మనం నీరు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ముక్క తీసి మనము కట్ అవుతుందో లేదో చూసుకోవాలి. దాన్ని బట్టి మనకి సరిపోకపోతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ప్రస్తుతం ఒకటి తీసుకున్నానండి, అది కట్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను. దాన్ని బట్టి మనకి క్యాబేజ్ ఉడికిందో లేదో ఈజీగా తెలుస్తుంది. సో ఇలా కట్ చేస్తే మనకి క్యాబేజ్ అనేది ముక్క ఇరిగితే ఉడికినట్టండి. ఇంకా సగమే ఇరికింది కదా, ఇంకొక నిమిషం మనకి స్టవ్ పైన ఉంటుంది. సో ఈ టైంలో మనము ఏంటంటే లైట్గా మళ్ళీ వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఒక 5 minutes అయ్యాక నేను కట్ చేసాను, ముక్క అనేది ఇరిగిపోయింది. సో ఈ టైంలో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. మనము బిఫోర్ యాడ్ చేసుకుంటే క్యాబేజ్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఈ టైంలో ఉప్పు అనేది మనం యాడ్ చేసుకోవాలి. కారం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేస్తే మనకి టేస్ట్ అనేది బాగుండదు. సో నేను 1/2 tablespoon ఉప్పు అనేది యాడ్ చేశాను. ఉప్పు మీకు రుచికి తగ్గ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇప్పుడు తిప్పి, సో ఇందులో ఏంటంటే పచ్చి కొబ్బరి తురుముకొనైనా వేసుకోవాలి, లేదా పచ్చి కొబ్బరి ముక్కలు చేసి మిక్సీ పట్టి ఆ తురుమైనా వేసుకోండి, లేదా మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి. సో కొబ్బరి అనేది వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఎండు కొబ్బరి ఏంటంటే మనకి ఇన్స్టెంట్ కాబట్టి
ఫ్రెష్నెస్ కోసం కావాలంటే పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. సో కోకోనట్ పౌడర్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది క్యాబేజ్లో. సో ఎండు కొబ్బరి పొడి లేని వాళ్ళు పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకోవచ్చు. సో ఎండు కొబ్బరి పొడి 2 to 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సో ఇక్కడ నేను హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి క్యాబేజ్ ఇద్దరికి సో 2 to 3 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అనమాట. సో మీరు ఫుల్ క్యాబేజీ చేస్తే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సగం చిప్ప అంటే కొబ్బరికాయ లెక్క అయితే సగం చిప్ప యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి అయితే ఒక 6 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో ఒక 1 minute ఉంచేసి మన స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. సో కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు ఆప్షనల్ అండి, కొబ్బరి యాడ్ చేసుకోకుండా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇలా ట్రై చేయండి, క్యాబేజ్ చాలా పొడి పొడిగా వస్తుంది. సో ఒక 1 minute అయ్యాక నేను డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను. సో నేను డిష్ అవుట్ చేసుకున్నాను, చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. అది కూడా చాలా పొడి పొడిగా వస్తుంది ఇలా ట్రై చేస్తే. ఎక్కడ మనకి నీరుగా కలర్ చేంజ్గా ఉండదు. సో చాలా పొడి పొడిగా వస్తుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.